వింజమూరు మండలం బూటుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 16వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా కిట్లు జనసేన నాయకులు వెంకీ గవ్వల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నా వంతు నా సేవ రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాశీరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు 10వ తరగతి పునాదని, విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షల్లో చూపించి మంచి మార్కులు సాధించే దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో మా వంతుగా సేవ చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషకరమన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్య ఒక్కటే ప్రామాణికమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ బ్యాంకు మేనేజర్ రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, మీరు ఎవరైతే వస్తారో రేపు ఎప్పుడైనా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు వీళ్ళ ద్వారానే. ఎందుకంటే వెంకీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. కొంతమంది అట్లీస్ట్ తన ద్వారా, తన ఆర్థికంగా ఫుల్ లేకపోయినా అట్లీస్ట్ సమాజానికి ఏదో చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తి. సో మన ఊరికి, పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి పెన్నులు ఇలాంటివన్నీ పంచుతుంటాడు, మీకు కిట్ పంచుతుంటాడు. సో తన ద్వారా అట్లీస్ట్ ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి. సో ఆయన్ని నన్ను ఒక సేమ్ పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి అట్లీస్ట్ నా తరపున నాకు 5,000 కంపల్సరీ నేను ఇస్తానమ్మా. మీరు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి 5,000 నేను ఇస్తాను. ఇది ఎందుకంటే జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మనకు చదివిన తర్వాత మార్క్స్ వచ్చిన తర్వాత ఈవెన్ ఒక 1,000 రూపాయలు కూడా చాలా అవసరం అవుతుంది. నేను 10th క్లాస్లో అప్పుడు మన తాలూకా ఫస్ట్ వచ్చానమ్మా. ఇక్కడ వచ్చినప్పుడు అమ్మా నాన్న మనం చదివే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ నాకు అప్పుడు ప్రతిభ అవార్డ్స్ ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99లో 10th క్లాస్ అప్పుడు ప్రతిభ అవార్డ్స్ పెట్టారు. ఆయన 2 years స్కాలర్షిప్ ఇచ్చారు. ఈ తాలూకా ఫస్ట్ వచ్చినందుకు డిస్టిక్లో ఒక 15 మందిని సెలెక్ట్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. అది అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి సమాజానికి. అండ్ మీరు ఒకటి అమ్మా, మీరు మళ్ళా నేను స్పీచ్లు ఇవ్వడానికి రావట్లేదు. మీలో కసి ఉండాలి, ఆసక్తి ఉండాలి. కంపల్సరీ మనం ఏదో ఒకటి సాధించాలి. మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మన ఇంగ్లీష్ టీచర్ గారు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి గైడెన్స్ తీసుకోండి. వీళ్ళు ఫస్ట్ స్టెప్స్. ఎందుకంటే గురువులు అనేటోళ్ళు వాళ్ళని మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో అంత జీవితంలోకి ఎదుగుతారు. వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడద్దండి. వాళ్ళు ఎప్పుడు కనిపించినా కళ్ళకి దండం పెట్టాలి. అది ఒక మనకు ధర్మము. అది ఎందుకంటే అమ్మా నాన్న తర్వాత గురువు మనకు. నేను ఇప్పుడు మా 10th క్లాస్ లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా వెళ్తే నేను దండం పెట్టుకుంటాను. వాళ్ళకి అందుకే వాళ్ళు మర్చిపోరు మనల్ని. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. మీరు మంచిగా చదువుకోండి, జీవితంలో మంచిగా ఎదగండి. ఎవ్వరికి మీరు తక్కువ కాదు. మీలో పొటెన్షియల్ ఉంటుంది. కొన్నిసార్లు మార్కులు తక్కువ రావచ్చు. అలానే మార్కులమే కొలమానం కాదు. మీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఒక డీప్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక 2 సబ్జెక్టుల మీద 3 సబ్జెక్టుల మీద డీప్ నాలెడ్జ్ తెచ్చుకోండి. మార్కులు మీ ప్రతిభకి కొలమానం ఎప్పుడు కాదు. కాకపోతే అది ఒక ఎంకరేజ్మెంట్ మాత్రమే. సో కష్టపడి చదవండి, మంచిగా చేయండి. ఓకే, మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. హ్యాపీగా అందరూ మంచిగా చదవండి. రన్ చేసుకుంటూ మీ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయాలి, అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలానే సార్ చెప్పినట్లు ఎంకరేజ్మెంట్ అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనేది చాలా తక్కువగా ఉందని సార్ చెప్తున్నారు. ఇది మీరు మీ విలేజ్ తరఫున మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు ఆ ఎంకరేజ్మెంట్ తీసుకురావాలి. స్కూల్ ఎలా ఉంటుంది, స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, స్కూల్ మనం చదువుకుంటే ఎలా ఉంటుంది అనేది మీ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటారు కదా, మీ ఇంట్లో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు ఇలాంటి ఫెసిలిటీస్ లేక మీరు నార్త్ సైడ్ స్టేట్స్ తెలుసా, నార్త్ సైడ్ స్టేట్స్ తెలుసా మీకు? అటు పక్క లిటరసీ అంటే చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ చదువుకోరు. ఫెసిలిటీస్ లేవు కాదు, కొంతమంది చదువుకోరు. ఫెసిలిటీస్ ఉన్నా చదువుకోరు చాలామంది. ఎందుకంటే వాళ్ళ ఆ కల్చర్ అలా వస్తుంది. కానీ ఇక్కడ మన దగ్గర అలా కాదు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పటికి ఇప్పుడు 10th క్లాస్ చదివేటికి హై స్కూల్స్ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారిందంటే ప్రైవేట్ స్కూల్తో కాంపీట్ చేస్తున్నాం ఈరోజు. మనం న్యూస్లో చూస్తూనే ఉంటారు. కొన్ని మోడల్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు డెవలప్ అయ్యి ఉన్నాయి. ఆ రేంజ్కి మనం ఎదిగాం. సో ఈ అవకాశం ఉండడం మన అదృష్టం నిజంగా. సో ఈ అవకాశాన్ని మీరు ఇప్పుడు ఉపయోగించుకున్నారు కదా, నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగించుకునేలా మీరు చేయాలి. అది బాధ్యత. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ.
ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.